చేతులు కిందకి దించు. అలెక్స్, సీసీటీవీ దృశ్యాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఏమైనా చెప్పాలా నువ్వు? నేను కాదు సార్. మరెవరు? బైక్ మీద వచ్చిన ఆ ఇద్దరు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? నేను చూశాను సార్. ఏం చూసావు నువ్వు? బైక్ మీద వచ్చిన ఆ ఇద్దరు సెక్యూరిటీ మీద అటాక్ చేయడం. ఆ బైక్లో వచ్చిన వాళ్ళని చూస్తే కనిపెడతావా? ఏంటయ్యా, అబద్ధం చెప్పడానికి ప్లాన్ చేస్తున్నావా? తెలీదు సార్. మరి నువ్వేగా చెప్పావు వాడి హెల్మెట్ పీకినప్పుడు వాడి మొహం చూశానని. అంటే కొంచెం చూశాను. కొంచెం చూసావా? గుర్తుపడతావా? గుర్తుపట్టాలి. కానిస్టేబుల్ సార్, ఆ సాక్ష్యాలను ఇలా పిలిపించు. అలాగే సార్, రండి. ఇతన్ని అటాక్ చేసిన ఆ సెక్యూరిటీ గార్డ్ ని మీరే కదా హాస్పిటల్లో జాయిన్ చేశారు? హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మేమే సార్. కానీ చెప్పండి. సార్, ఇతను అటాక్ చేయడం మేము చూడలేదు, కానీ అక్కడ ఇతను ఉన్నాడు. ఇతను మీకు ముందే తెలుసా? తెలీదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం. మీరెందుకు ఆ రూట్ లో వచ్చారు? సార్, ఆ రూట్ షార్ట్ కట్ సార్. ఆ రూట్ లో వెళితే 2.5 hours లో సన్నిధానానికి వెళ్ళిపోవచ్చని. సరే గాని మిమ్మల్ని అవసరమైతే పిలుస్తాను, మీరు వెళ్ళండి. స్వామి శరణం. అలెక్స్, పెరోల్లో వచ్చిన ఖైదీ కాబట్టి నేను సీసీటీవీలో చూసిన వెంటనే మాకు అనుమానం వచ్చింది. ఆ సెక్యూరిటీ వాంగ్మూలం కూడా మాకు దొరకలేదు. ఆ రోడ్లో ఒక బైక్ పాస్ అయిన దృశ్యం మాకు దొరికింది. అదే బైక్ దృశ్యం పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో దొరికింది. వాళ్ళెవరనేది నువ్వు కనిపెడితే నువ్వు తప్పించుకోవచ్చు. అయితే బయలుదేరు, అవసరం ఉంటే పిలుస్తా. చూడు అలెక్స్, నిన్ను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత దీనికి చాలా కాల్స్ వచ్చాయి. నేను లిఫ్ట్ చేయలేదు. కానీ నాకిప్పుడు తెలియాల్సింది ఇంకో విషయం. దీని గురించి నువ్వేమీ చెప్పలేదే? అయ్యో, కాపాడండి! అమ్మా, కాపాడండి! ఎవరైనా అమ్మా, ఎవరైనా కాపాడండి! అబ్బా! అన్నా అన్నా, జాగ్రత్తలే. కాస్త అన్న ఎవరో కుట్టి వెళ్ళిపోయారు. కాస్త హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఎవరో కుట్టి వెళ్ళారు. కూర్చో, ఏం పర్వాలేదు, పర్వాలేదు. మీరేం భయపడకుండా, వాడు స్వాములే. ఏం కాదు, ఏం కాదు. హాస్పిటల్ ఆ బైక్ మీద ఉన్న ఇద్దరిలో ఒకడు షైన్, నా కొడుకు. అరే అల్లా, ఏం చెప్తున్నావు నువ్వు? ఇలా చూడు, ఎప్పుడు ఈ నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎందుకురా ఫోన్ తీయడం లేదు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నీ మాట వినే కదా నేను వచ్చాను. చేయాల్సినంత చేసేసి ఫోన్ ఎత్తవేంటి? నీకేం పర్వాలేదు. ఇక్కడ టెన్షన్తో నేను చచ్చిపోతున్నాను. నిజమేంటో నేను డాడీకి చెప్పబోతున్నాను. చూస్తూ ఉండు, నేను ఇరికిచ్చేస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆధారం ఇది ఒక్కటే. ఈ మొబైల్ మన దగ్గర ఉంది. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలను చూసి ఆ బైక్ని పోలీసులు ఎలాగో కనిపెట్టేస్తారు. ఆలోగా మనం ఈ ఫోన్ చేసిన వాడిని కనిపెట్టాలి. లేదంటే షైన్ని నేరస్తుడిగా గుర్తిస్తారు. అమ్మో, ఇలాంటివి జరగకూడదు. వాడిని ఎలాగైనా కాపాడాలి. ఇవన్నీ ఒకవేళ తన కోరిక అయి ఉండొచ్చు. నీ భార్యది. లేదంటే ఈ మొబైల్ నీ దగ్గర ఎందుకు దొరుకుతుంది? ఇంకా 10 రోజులే ఉంది. ఆలోగా షైన్ ఎక్కడున్నా సరే పట్టుకోవాలి.